మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మాత్రము కోహిడా మండలంలోని బస్వాపూర్ మోయతు మీద బాగైతే ఉధృతంగానే ప్రవాహం అయితే కొనసాగింది. లో లెవెల్ బ్రిడ్జి అధికారులు అయితే, నేషనల్ హైవే అధికారులు అయితే తాత్కాలికంగా నిర్మించినటువంటి బ్రిడ్జి కూడా వరద ప్రవాహానికి అయితే కొట్టుకుపోవడం జరిగింది. హై లెవెల్ బ్రిడ్జి పనులు కొద్దిగా ఆలస్యం కావడం వల్ల లో లెవెల్ బ్రిడ్జి అయితే అప్పుడు తాత్కాలికంగా వాహనదారులకు నిర్మించడం అయితే జరిగింది. కానీ ఆ లో లెవెల్ బ్రిడ్జి అనేది మీది నుంచి వచ్చే వరద ఉధృతికి మాత్రం ఆ లో లెవెల్ బ్రిడ్జి కొట్టుకుపోయి పూర్తి స్థాయిలో కూడా రాకపోకలు అనేటివి నిలిచిపోయాయి. హై లెవెల్ బ్రిడ్జి రాకపోకలు మాత్రం ఇప్పుడు అధికారులు అయితే పునరుద్ధరించడం జరిగింది. దాదాపుగా కొన్ని ఏండ్ల కళను కూడా ఇప్పుడు అక్కడ నెరవేరిందని చెప్పుకోవచ్చు. బసవాపూర్ లో లో లెవెల్ బ్రిడ్జి వల్ల కూడా చాలా వరకు ప్రజలైతే తంటాలు పడేవారు. అక్కడ రాకపోకలకు హనుమకొండకు కానీ సిద్దిపేటకు కానీ రాకపోకలు చాలా వరకు నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం కూడా ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. అధికారులు మాత్రం అక్కడ జాగ్రత్తలు తీసుకుని అటు నుంచి వెళ్లకుండా కూడా చేసేవారు. కానీ ఇప్పుడు నేషనల్ హైవే పనుల్లో భాగంగా హై లెవెల్ బ్రిడ్జ్ మాత్రం నిర్మాణం అయితే పూర్తి స్థాయిలో కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు. తాత్కాలికంగా అధికారులు మాత్రం దాన్ని పునరుద్ధరించి వాహనాలు వెళ్లేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇది కొన్ని ఏళ్ళ చిరకాల వాంఛ ప్రజలు కానీ, అక్కడ స్థానిక గ్రామ ప్రజలకు కానీ, అటు హనుమకొండ నుంచి వెళ్ళి సిద్దిపేటకు వెళ్లే ప్రజలకు కానీ ఒక చిరకాల వాంఛగా కూడా ఇది ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి కూడా వరద రావడం, రాకపోకలు కూడా చాలా వరకు అయితే నిలిచిపోయాయని 2-3 సంవత్సరాల క్రితం కూడా అక్కడ ఒక లారీ వరద ప్రవాహం దాటుతుండగా, వరద దాటికి అందులో లో లెవెల్ బ్రిడ్జ్ నుంచి దాటుతుండగా కూడా ఒక లారీ డ్రైవర్ కూడా వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన కూడా తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా అక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ ని నిర్మించి ఇప్పుడు అయితే ఆ రాకపోకలకు మాత్రం ఎలాంటి అంతరాయం కలగకుండా కూడా ఆ బ్రిడ్జి, హై లెవెల్ బ్రిడ్జి పునరుద్ధరించడం అయితే జరిగింది. కెమెరామెన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.